సో define and differentiate AC dynamos, AC and DC dynamo. Dynamo అంటే ఏంటి? Dynamo is nothing but ఒక మెకానికల్ ఎనర్జీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే ఒక డివైస్. అంటే మనం చేయితో కానీ నార్మల్గా బలంతో చేసే పనిని అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది, ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీకి మారుస్తుంది. ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ దేర్ ఈజ్ అ రిలేటివ్ మూమెంట్ బిట్వీన్ అ కండక్టర్ అండ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే నీకు ఇందాక చెప్పినట్టు ఒక కండక్టర్ కాయిల్ ఉంటే దీంట్లో నేను ఒకవేళ ఒక మ్యాగ్నెట్ని వెనక ముందు మూమెంట్ చేశాను అనుకో, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని కట్ చేస్తుంది. దీన్ని కట్ చేసినప్పుడు దీంట్లో ఎలక్ట్రిసిటీ పుడుతుంది అని చెప్పా, కరెంట్ పుడుతుంది అని. సేమ్ థింగ్, ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ దేర్ ఇస్ ఎ రిలేటివ్ మూమెంట్ బిట్వీన్ ఎ కండక్టర్ అండ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏసీ డైనమో. ఏసీ డైనమో అంటే ఏంటి? ఆల్టర్నేటింగ్ కరెంట్ డైనమో. ఆల్టర్నేటింగ్ కరెంట్ డైనమో ఈజ్ ఎ డైనమో దట్ ప్రొడ్యూసెస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. యాజ్ యూజువల్ పేర్లోనే ఉంది, ఏసీ డైనమో అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ద కరెంట్ చేంజెస్ ద డైరెక్షన్ కంటిన్యూస్లీ, చేంజెస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ కంటిన్యూస్లీ. ఓకే, ఎందుకంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. జనరల్గా బేసిక్ సింబల్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇది. దీని డైరెక్షన్ మారుతుంది, ఫస్ట్ పైకి వెళ్తుంది, తర్వాత కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా మారుతుంది, ఫస్ట్ 0 ఉంది, తర్వాత 1 అయిపోయింది, మళ్ళీ 0 ఉంది, మళ్ళీ -1 అయిపోయింది, మళ్ళీ 0 వచ్చింది, మళ్ళీ 1 వస్తుంది. ఇట్లా ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ కంటిన్యూస్లీ, ఇట్స్ చేంజెస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ కంటిన్యూస్లీ. సో కన్స్ట్రక్షన్ ఎలా డైనమో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు? మోడర్న్ ఏసీ డైనమోస్ యూజువల్లీ కంటైన్ 3 కాయిల్స్. 3 వైర్లు ఉంటాయి, 3 కాయిల్స్ ఉంటాయి, లైక్ 1 2 3. ఈచ్ కాయిల్ ప్రొడ్యూసెస్ సపరేట్ కరెంట్. ప్రతిదీ దానంతలో అది ఒక కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ అరేంజ్మెంట్ ప్రొడ్యూసెస్ 3 ఫేజ్ కరెంట్. అంటే దీని నుంచి ఒక కరెంట్ వస్తుంది, దీని నుంచి ఒక కరెంట్ వస్తుంది, దీని నుంచి ఒక కరెంట్ వస్తుంది. ఈ మూడింటిని కలిపి 3 ఫేజ్ కరెంట్ అని అన్నారు. ఓకే, ఫీచర్స్: ప్రొడ్యూసెస్ ఆల్టర్నేటింగ్ కరెంట్, క్యాన్ జనరేట్ హై వోల్టేజ్, suitable for long distance transmission, used in power stations and electricity generation. మనం అప్పుడు ఫస్ట్ మిడ్కి ఒక ఆన్సర్ చదువుకున్నాం, 3 ఫేజ్ సర్క్యూట్ ఇన్ హోమ్స్ అని. ఇంట్లో సర్క్యూట్లు 3 ఫేజ్లో ఇస్తారు అని చెప్పా, ఇట్లా ఒక ట్రయాంగిల్ డ్రా చేసి. సో అది ఎలా అంటే ఇలాగే 3 ఫేజ్ కరెంట్ జనరేట్ అవుతుంది. 3 ఫేజ్ కరెంట్ జనరేట్ అయినప్పుడు సూటబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్, అంటే దూరం వరకు కరెంట్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు. యూజ్డ్ ఇన్ పవర్ స్టేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. అప్లికేషన్ ఏంటి? జనరల్గా డొమెస్టిక్ అప్లికేషన్, ఇంట్లో పెడతారని చెప్పాయి కదా. డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రిక్ సప్లై, గ్రిడ్స్ అండ్ పవర్ సిస్టమ్స్లో జనరల్గా ఈ డైనమోస్ని వాడతారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ డైనమో. డీసీ డైనమో ఏం చేస్తుంది? డైరెక్ట్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి? కరెంట్ ఎలా ఉంటుందంటే డీసీ డైనమో సింబల్ ఏంటంటే ఇలా, కరెంట్ జస్ట్ ఇలా ఉంటుంది అంతే, ఇలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కరెంట్ ఫ్లోస్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ, ఒకటే డైరెక్షన్, నా కిందికి పోదు, నా పైకి పోదు. The direction of the current does not change, direction to change అవ్వాలి. So features: produces a steady current, was widely used in earlier days of electric generation, less suitable for long distance transmission. దీన్ని చాలా దూరం వరకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం, దీన్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేయలేవు అట్లా. ఓకే, యూజ్డ్ ఇన్ డైరెక్ట్ కరెంట్ రిక్వైర్డ్ బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్స్. అంటే జనరల్గా బ్యాటరీ మీద రన్ అయ్యే ఏ సిస్టంలో అయినా డీసీ కరెంట్ జనరల్గా వాడతాం. బ్యాటరీ డీసీ కరెంట్ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. స్పెషల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కొన్ని ఉంటాయి డీసీ కరెంట్ మీద రన్ అయ్యేటి, వాటి కోసం వాడతారు. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ డైనమో డీసీ డైనమో ఏంటి? ఏసీ డైనమో ఏసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, డీసీ డైనమో డీసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫుల్ ఫామ్ ఇది. ఏసీ డైనమో అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డీసీ డైనమో అంటే డైరెక్ట్ కరెంట్ డైనమో. టైప్ ఆఫ్ కరెంట్ ప్రొడ్యూస్: ఏసీలో ఆల్టర్నేటింగ్ కరెంట్, డీసీలో డైరెక్ట్ కరెంట్. దీంట్లో కంటిన్యూస్గా డైరెక్షన్ చేంజ్ అవుతుంది, దీంట్లో ఒకే డైరెక్షన్లో ఉంటుంది. దీంట్లో కంటిన్యూస్గా కరెంట్ ఎంత వస్తుందో అది కూడా చేంజ్ అయిపోతుంది, కానీ దీంట్లో ఒకే నెంబర్ అంటే రిలేటివ్ కాన్స్టెంట్ కరెంట్ వస్తుంది. దీంట్లో హై వోల్టేజ్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం, దీంట్లో లో వోల్టేజ్ ప్రొడ్యూస్ చేయవచ్చు. ఇది లాంగ్ డిస్టెన్స్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు, ఇది లాంగ్ డిస్టెన్స్కి అంత మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసి voltage can be stepped up and stepped down easily, voltage cannot be transformed easily. ఈ పాయింట్ రిమూవ్ చేసుకో పర్లేదు. ఇది మోడర్న్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పవర్ స్టేషన్స్. ఇది లిమిటెడ్ యూజ్, పవర్ స్టేషన్లలో ఎక్కువ యూజ్ చేయలేదు, చిన్న చిన్న డివైసెస్లో మాత్రమే యూజ్ చేస్తారు. ఇదేంటి? గ్రిడ్ సిస్టమ్స్. ఇది హిస్టారికల్ లోకల్ డిస్ట్రిబ్యూషన్స్, అంటే చాలా పాత వస్తువులు ఉంటాయి కదా, దాంట్లో ఇది వాడతారు. లేటెస్ట్ దాంట్లో ఇవి ఉంటాయి.
ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ ఏసీ డైనమో ఏంటి? హై వోల్టేజ్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, చాలా దూరం వరకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది, వోల్టేజ్ని ఎక్కువ తక్కువ చేయొచ్చు, లెస్ లాస్. చాలా దూరం వరకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎందుకంటే దాంట్లో లాస్ చాలా తక్కువ ఉంటుంది. డీసీలో అడ్వాంటేజెస్ ఏంది? డైరెక్ట్ కరెంట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ కరెంట్ అంటే పేర్లే డైరెక్ట్ కరెంట్, కానీ యూజ్డ్ ఎక్విప్మెంట్ రిక్వైర్ వన్ వే కరెంట్. అంటే ఎక్కడైతే ఎక్కువ హై వోల్టేజ్ అవసరం లేదో అక్కడ డీసీ వాడుకోవచ్చు. సూటబుల్ ఫర్ బ్యాటరీ ఛార్జింగ్ అండ్ స్పెషల్ సర్క్యూట్స్. జనరల్గా బ్యాటరీలు ఛార్జ్ చేయడానికి సెల్స్ కానీ, ఫోన్ రిమోట్స్, మొబైల్ ఛార్జింగ్ కానీ వీటన్నిటి కోసం డీసీ కరెంట్ వాడతారు. ఓకే, దిస్ ఇస్ ఏసీ డైనమో, డీసీ డైనమో సింపుల్.